శ్రీరామనవమి నాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకల్లో వినియోగించే కొబ్బరి బోండాలు మండపేట నుంచి తరలున్నాయి. రంగులను అద్ది రంగురంగుల రాళ్లు, పూసలు, రిబ్బన్లతో అలంకరించిన ఈ బోండాలు వివాహ వేడుకలో సీతారాముల పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మండపేటకు చెందిన కాజులూరి వెంకట అచ్యుతరామరెడ్డి 26 ఏళ్ల నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ కొబ్బరి బోండాలు ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి వివాహానికి కానుకగా అందజేస్తున్నారు. రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వతహాగా వివాహాది శుభకార్యాల్లో వినియోగించే కొబ్బరి బోండాలను అందంగా అలంకరిస్తూ ఉంటారు. అలా అలంకరించిన బోండాలను సీతారాముల కళ్యాణ వేడుకకు కానుకగా అందచేయాలన్న రామారెడ్డి ఆకాంక్షే 2000 నుంచి భద్రాద్రికి బోండాలను తీసుకువెళ్లటాన్ని ఆనవాయితీగా చేసింది. జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి గత ఈ సంవత్సరంతో కలిపి 26 సంవత్సరాలకు అడుగు పెట్టడం జరిగింది. ఈ 26 సంవత్సరాల నుంచి భద్రాచలం జరిగే రాములవారి కళ్యాణానికి అందమైన కొబ్బరి బొండాలు, పెద్ద కొబ్బరి బొండాలు జిల్లాలో అన్నీ చూసి 3 నెలల ముందు తిరిగి చూసి సేకరించి రంగులేసి అన్ని ముత్యాలు అందించి పూసలు, కుందన్స్ అన్నీ అందించి అందంగా తయారు చేసి ఆ స్వామివారి కళ్యాణానికి ఉచితంగా 26 సంవత్సరాల నుంచి అందివ్వడం జరుగుతుంది. అలాగే స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ మండపేట ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.